హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వైజాగ్‌లో ఉండే వాళ్ళకైతే నిన్ననే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వైజాగ్ చుట్టుపక్కల కూడా వర్షం పడింది. ఈ వర్షాలకి తడవటం వల్ల అనారోగ్యం వస్తుందండి. కొత్త వాన కాబట్టి. ఉగాది ముందు మనకు ఎలాగో వర్షం పడతాయి కాబట్టి ఆ వర్షాల్లో తడవకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? మనకు అన్ సీజన్ అయినప్పటికీను చక్కగా పూలు ఇలా పూస్తుంటాయి. చామంతి పువ్వులు. అలాగే మనం వచ్చే సంవత్సరం కూడా ఈ రకము మనము మొక్కలను జాగ్రత్త పరుచుకోవటానికి, మనము ఎండ నుంచి సంరక్షించుకోవడానికి కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనము ఇవ్వవలసి ఉంటుంది. వాటిపైన మనం డిపెండ్ అవ్వవలసి ఉంటుంది. ఇది కొత్త మొక్క అండి. చూసారా ఎంత హెల్తీగా ఉంది. ఎంత చక్కగా చిన్న కవరేనండి. ఒక 2 కేజీస్ కూడా ఉండదు. ఆ కవర్లో పెట్టాను నేను. అది కూడా ఎంత హెల్తీగా ఆకులు వచ్చాయి చూసుకోండి. ఇలా ఉంటే మనకు ఈ 3 నెలలు మళ్ళా తొలకరి జల్లులు పడేంత వరకు చక్కగా ఉంటాయి. ఇదిగోండి ఈ టైం అప్పుడు కూడా చామంతి మొగ్గలు వచ్చాయి చూసారా? అయితే దీనికి మనము ఏం చేయాలంటే మనం ఆ విధంగా వాటికి పోషకాలను అందివ్వాలి. మంచి మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఫస్ట్ చీమల నుంచి మనం రక్షణ కల్పించుకోవాలన్నమాట. పురుగుల నుంచి రక్షణ కల్పించుకుంటే ఇది కూడా కొత్త మొక్కలే. ఈ కొత్త మొక్కలు కూడాను మొరం చూసారా? ఈ కొత్త మొక్క కూడా చూడండి చక్కగా మొగ్గలు తొడిగింది. మొగ్గలు పువ్వులు వస్తాయా రావా అనేది మనకి సంబంధం లేదు. ఇదిగోండి దళియా మొక్క మనకి ఇప్పుడు ఫ్లవర్స్ రాకపోయినా ఈ విధంగా ఉంటే మనము మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చక్కగా కాపాడుకోగలుగుతాం. కాబట్టి దీన్ని సెమీ షేడ్లో పూర్తిగా షేడే వాల్ సైడ్ మాకు బాగా ఎక్కువ షేడ్గా ఉంటుంది. నేను అక్కడ పెట్టానన్నమాట. ఈ విధంగా కాపాడుకోవాలి. మరి దీనికి మనం ఏంటి ఇస్తున్నాము ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో మనము ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకు మనము చేయాలి. చూసారా? కనకంబరాలు ఎంత చక్కగా విచ్చుకున్నాయి. కనకంబరాలు సమ్మర్లో బాగా పూలు పోస్తాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ రోజుల్లో కనకంబరాలను చక్కగా మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చి మనం జాగ్రత్త చేసుకుంటే బోలెడని పూలు వస్తాయి. ఆ పూలు మనం చక్కగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి మందారాలు ప్రతిరోజు నాకు మందార పువ్వులు ఇలా పూస్తూనే ఉంటాయండి. మరి ఇవన్నీ మనం చేయాలంటే వాటికి కూడా మనం కొంచెం ఆరోగ్యంగా హెల్తీగా ఉండే విధంగా మనం చూసుకోవాలి కదా. ఇదిగోండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు 48 అంటే అవర్స్ 48 గంటలు 2 రోజుల పాటు బాగా ఫెర్మెంటేషన్ అయిందండి. చక్కగా మంచి బలవర్ధకమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అయిపోయింది. దీనిలో వాటర్ నేను డైల్యూట్ చేస్తున్నాను. ఇదిగోండి అది సగం కిందకే ఉంది. వర్షం పడింది కదా, వర్షం నీళ్ళు కూడా కొంచెం పడినాయి. అది కూడా మనకి ఎంతో మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఫుల్గా వాటర్ మిక్స్ చేసుకొని మనము ఇంకా మొక్కలకి ఇప్పుడు ఇద్దాం. చూసారా? ఈ మొగ్గలు పువ్వులు మంచిగా మళ్ళీ విచ్చుకోవాలి. మొగ్గలు ఉన్నాయంటే వీటికి మనం ఇప్పుడు మంచి ఫెర్టిలైజర్ అదే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వవలసిందే. ఇలా ఇచ్చామనుకోండి చక్కగా మళ్ళీ ఆ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకుంటాయి. చామంతులు నాకు రోజుకు కనీసం 3-4 ఫ్లవర్స్ అన్నీ కూడాను నాకు వస్తూనే ఉన్నాయి పూజకండి. నేను ఆ విధంగా ప్రిపేర్ చేసుకునేవి కొత్త మొక్కలండి. కొత్తగా నాటాను. మొన్ననే 3 days అయ్యింది. ఇదిగోండి ఈ చామంతి మొగ్గలు చూడండి. వీటికన్నిటికన్నా మనము ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ను అలా మెల్లగా ఇచ్చేసుకోవటమే. ఉదయం పూటే వాటరింగ్ చేయాలి. సాయంత్రం పూటలు ఎండ తగ్గినాక వేడితో ఉండేటప్పుడు వాటరింగ్ చేయొద్దు. అయితే ఇంతకీ మనము ఏంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను మనం ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండేది మనం విరివిగా వాడేది బనానా అన్నమాట. బనానాను చక్కగా మెదిపి బనానాలో ఎన్ని పోషకాలు ఉంటాయో అన్నది మనకు తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత వీడియోలో నేను చెప్పి ఉన్నాను ఏమేమి ఉంటాయి, ఏమేమి పోషకాలు ఉంటాయి అన్నది. కాబట్టి బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ను మనం చక్కగా మొత్తం మీరు ఎంత మెదపగలుగుతారో అంత మెదిపి చక్కగా పేస్ట్లో చేసేసి ఆ పేస్ట్ను ఇంకా తొడిమిలు కూడా వేసాను చూడండి. అలా పేస్ట్ చేసేసి అందులో మనం వాటర్ కలిపేసుకొని ఒక పక్కన దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకున్నది నేను ఇప్పుడు ఇచ్చానన్నమాట. ఇదిగోండి చక్కగా మీరు ఎంత మెదపగలిగితే అంత మెదపగలిగి చక్కగా ఇలా చేయటం వల్ల ఏంటంటే అందులో ఉండే మైక్రో జెమ్స్ అనేవి మరణించకుండా చనిపోకుండా ఉంటాయి. అదే మనం మిక్సీలో వేసామనుకోండి ఇవి మనకు ఆ హీట్కు డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ విధంగా చేసుకొని ఒక పక్కన దాచిపెట్టుకోండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. హ్యాపీ గార్డెనింగ్ అండి. సమ్మర్లో మొక్కలను బాగా కాపాడుకోండి. మీరు కూడా సమ్మర్లో జాగ్రత్తగా